ద్వారా ఈ మీడియా ప్రతినిధుల ద్వారా ప్రజలందరికీ కోటాను కోట్ల ప్రజలందరికీ కూడా నా ఆవేదన మీకు నేను తెలియజేస్తున్నాను. వెంటనే ఆమె పోటీ చేయాలని చెప్పాను, అప్పచెప్పేశాను. ఇన్ఛార్జ్ బాధ్యతలు కూడా అప్పచెప్పేశాం, తిరగమని చెప్పాం. పార్టీ బలోపేతం చేసే విధంగా నా స్థాయి పని నేను చేస్తున్నాను. ఎమ్మెల్సీగా ఉన్నాను, పని చేసుకుంటూ పోతున్నాను. పని చేసుకుంటూ పోతే 8 నెలలు అయినప్పటికీ పార్టీ గ్రాఫ్ డౌన్ అయింది, పికప్ కాలేదు, క్యాండిడేట్స్ ఎలివేషన్ రాలేదని ఏదో ఇంటెలిజెన్స్ రిపోర్ట్స్ రకరకాల పార్టీకి ఉంటాయి. ఆ రిపోర్ట్స్ మేరకు దువ్వాడ వాణి కాదు, దువ్వాడ శ్రీనివాస పోటీ చేస్తారని జనవరి 12వ తారీఖున మళ్ళీ నా పేరు ప్రకటించడం జరిగింది అధిష్టానం. అప్పటికే సమయం చాలా తక్కువ ఉంది. 3 నెలలు కూడా లేని సమయంలో మళ్ళీ నేను ఎమ్మెల్యేగా ఇప్పుడు పోటీ చేయటం అంటే ఇదంతా మళ్ళీ కొత్త అభ్యర్థిత్వం అని నేను బాధపడుతూనే నేను పనిచేయటం ప్రారంభించాను. ఆ 3 నెలల్లోనే మళ్ళీ కష్టపడి, సరే గెలిపోవటంలో ఎలా ఉంది మనకు అనవసరం, నేనైతే నా స్థాయిలో నేను పనిచేశాను. నేను అంటాను, నా సర్వస్వం, నా 25 ఏళ్ల కష్టాన్ని టికెట్ రూపంలో నీకు వదిలేనే. నేను సంపాదించిన వ్యాపారాలు, నాది గ్రానైట్ వ్యాపారం. నేటికి 25 సంవత్సరాలుగా గ్రానైట్, ఇప్పుడు కూడా గ్రానైట్. ఈ గ్రానైట్ వ్యాపారంలో నేను దైవ సాక్షికి చెప్తున్నాను, ఆత్మసాక్షికి చెప్తున్నాను, ఎంత డబ్బు వస్తే అంత డబ్బు తన చేతిలోనే పెట్టేవాడు. కాదంటే అడగమండి, ఎంత డబ్బు వస్తే అంత తన చేతిలో పెట్టాను. నా చేతుల్లో పెట్టుకొని విలాసాలకో, షికారులకో, లేదా ఏదే దేశ విదేశాలు తిరగటానికో నేను ఆ డబ్బును వృధా చేయలే. జల్సాలకి, షికారులకి నేను వృధా చేయలే. ఆమె చేతుల్లోనే డబ్బులు పెట్టాను. డబ్బు పెట్టడమే నాకు తెలుసు తప్ప లెక్క అడగడం కూడా నాకు తెలియదు. ఏనాడు కూడా ఆ డబ్బులు ఏమైనా, అవేమైనా, ఇవేమైనా నేను ఎప్పుడు అడగల. అంటే ఆమెకు ఆ గౌరవం, హోదా, ఆ స్థితిని నేను ఎప్పుడు ప్రశ్నించాల. నా కష్టాన్ని నేనే పడ్డాను. ఇది డబ్బు ఉన్నప్పుడు, వ్యాపారాలు డౌన్ అయినప్పుడు, లేనప్పుడు కూడా అలాగే చూశాను, ఎక్కడ తగ్గల. కానీ ఈరోజు అన్నీ వదులుకొని, టిక్కెట్ని నీకే వదిలి, నా సంపాదన నీకే వదిలి, అన్నీ వదిలిన తర్వాత నేనేం తప్పు చేశానని, నాకెందుకు ఈ శిక్ష విధించారు, నాకెందుకు ఈ హింస పెట్టింది నా కుటుంబం, నా పిల్లల్ని నా మీద తిరుగుబాటు చేసేటట్టు చేశారే. మొన్న రాత్రి ఇక్కడికి వచ్చారు. అంటే మీకు ఒక విషయం కూడా చెప్పాలి. ఎప్పుడైతే నేను టికెట్ అనౌన్స్ చేశానో, అనౌన్స్ చేసిన 3వ రోజు నుంచి నాకు ఇంటికి గడపకి వెళ్ళడానికి అవకాశం లేదు. ఇంటికి తాళాలు వేసేసినారు. ఆ ఎవిడెన్స్ అన్నీ ఉన్నాయి. తనే నన్ను మీడియాలో చెప్పింది, ఇంటికి తాళం వేశాను. ఇంటికి తాళం వేశారు. దువ్వాడ శ్రీనివాస్గా, ఒక ప్రజాప్రతినిధిగా నేను ఎక్కడుండాలి? నా ఇంటికి తాళం వేస్తే తాళం విరగ్గొట్టుకొని వెళ్ళిపోవటం నాకు తెలుసు, తలుపులు తోసుకొని వెళ్ళిపోవటమో నాకు తెలుసు. కానీ 25-30 సంవత్సరాల జీవితంలో ప్రతి సందర్భంలో కూడా అవహేళనలు, అవమానాలు, నా తల్లిని తిట్టడం. నా తల్లి 78 సంవత్సరాల వయసు. అనరాని మాటలు, వాడలేని భాషతో నా తల్లిని దూషించడం, నా తమ్ముళ్ళని దూషించడం మీకు తెలిసే ఉంటుంది. నా 30 ఏళ్ల జీవితంలో నా తల్లి లీలావతి ఒక్కరోజు కూడా మా ఇంటికి రాలా. నేను ఓడిపోయినప్పుడు ఎప్పుడో వచ్చింది, తలుపులేసేసింది ఈ వాణి. బయట నిలబడుతూ నేను వచ్చానని చెప్పు నా కొడుక్కి అంటే, ఇంకొక వ్యక్తి ద్వారా కౌరు పెడితే కిందకు వచ్చి అమ్మను కలిసి అక్కడి నుంచి అలా పంపించేసాను తప్ప ఇంటికో తెచ్చుకోలేని దౌర్భాగ్యమైనటువంటి కొడుకుని నేను. మా అమ్మ కొట్లో బాగాలేకపోయినా ఈ రోజు వరకు కూడా నేను పలాసా కూడా వెళ్ళను ఎక్కువ. ఎందుకు వెళ్ళను తెలుసా? ఒకవేళ మా అమ్మను పరామర్శించడానికి వెళ్తే వారం 10 రోజులు మాకు తిండి నిద్రాహారాలు కూడా ఉండవు. తీవ్రమైన పనిష్మెంట్స్ ఉంటాయి హౌస్లో, ఘోరమైన టార్చర్ ఉంటుంది, హెరాస్మెంట్ ఉంటుంది. దువ్వాడ శ్రీనివాస్ అంటే అందరినీ ఎదిరిస్తాడే, అందరినీ ప్రశ్నిస్తాడే, అందరినీ నిక్కచ్చిగా మాట్లాడతాడే. మరి ఇదేంటి చరిత్రని వినేవాళ్ళు కనిపించవచ్చు. ఏం చేస్తాను? కుటుంబ సంబంధాలు. మా అమ్మ దగ్గరికి వెళ్ళటం మానేశాను, మా అమ్మ ఇంటికి రావటం మానేసింది, రాదు. 30 ఏళ్లలో 5 నిమిషాలు కూడా వచ్చి కూర్చోలేదు. కారణాలేంటి? ఇలాగే ఉన్నాయి అన్ని కుటుంబాలు. నా తమ్ముళ్ళు ఎప్పుడైనా వస్తారా? వాళ్ళకి ఇష్టానుసారం తిడతారు. నాకు జీవితం ఇచ్చిన, జన్మనిచ్చిన నా తల్లిని తిడితే భరించాను. సోదరులు రక్తం పంచుకొని పుట్టిన తమ్ముళ్ళని తిడితే భరించాను. నీవు నా పదవులు కావాలి, నీకు ఉండడానికి వీలేదు, నాకే కావాలంటే భరించాను. నువ్వు సంపాదించిన సంపాదన నాకే కావాలంటే భరించాను. ఆఖరికి
ఈరోజు రోడ్డెక్కి నా మీద టార్చర్ చేసి ఇలా మీడియా ముందు ఇష్టానుసారంగా మాట్లాడుతుంటే భరించలేకపోతున్నాను. ఇప్పటికీ